హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మమతా స్టిచ్చింగ్ అండ్ డైలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేము బాగున్నాం, మీరు బాగున్నారా? ఇదేమో మండే వ్లాగ్ అండి. స్కూల్ ఉండే పాపకి ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచేసి బయట ఊడ్చుకున్నాను, ముగ్గు పెట్టుకున్నాను. 5:45 ఏమో లేచాను అనుకుంటా. అలారం అయితే 5:30 నుంచి మోగుతూ ఉంటుంది. ఇంకా బద్ధకంగా లేవబుద్ధి కాదు. ఇంకా 5:45కి అయితే లేచాను. ఈరోజు నుండి లంచ్ బాక్స్ కూడా పెట్టాలి పాపకి. అందుకోసం అనేసి కిచిడి చేద్దామనేసి పెసరపప్పు కొంచెం బియ్యం కలిపి నానపోసాను. ఇంకా ఎగ్స్ ఏమో 2 బాయిల్ చేశాను మా హస్బెండ్కి ఇంకా పాపకి బ్రేక్ఫాస్ట్ కోసం. ఇంకా రాగి జావ కూడా చేద్దామనేసి అనుకుంటున్నాను. ఇంక ఇక్కడ ఇల్లు అయితే క్లీన్ చేద్దామనేసి సోఫాస్ క్లీన్ చేసుకుంటున్నాను. ఇంక ఇల్లంతా ఊడ్చేసుకున్నాను. నైట్ కూడా సాధ్యమైనంత వరకు క్లీన్ చేసుకుంటా, అయినా కూడా చెత్త చెత్త అనిపిస్తుంది. ఎక్కడి నుంచి వస్తుందో డస్ట్ ఇట్లా ఇట్లా వచ్చేస్తుంటుంది. ఇంకా అందులోటి ఈ మధ్యన ఒక పురుగు సౌండ్ చేస్తూ ఉంది. అసలు ఎంత వెతికినా దొరకట్లేదు. ఆ సౌండ్కి అయితే ఇరిటేషన్ వస్తుంది. ఇంతకుముందుకు 1 టైం దొరికితే తీసేశాను. ఇంకా ఈరోజు అయితే ఫుల్ సౌండ్ చేస్తుంది అనమాట. మీరేం చేసుకున్నారు వంటలు చెప్పండి. 2-3 అయితే కామెంట్స్ అయితే చేస్తున్నారు. అంటే ప్రతి వీడియో కానీ కాదు, నచ్చిన వీడియోకి. థ్యాంక్ యూ సిస్టర్స్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంక ఇక్కడ మార్నింగ్ ముగ్గు పెట్టాను కదా, అది కనిపించలేదు అనేసి మళ్ళీ వీడియో తీసి చూపిస్తున్నాను. ఇంక ఇక్కడ అయితే పాలు కొన్ని ఉండే, అది టీ పెట్టేసుకున్నాను. ఇంక ఇక్కడ రాగి జావ కోసం రెడీ చేసుకుంటున్నాను. చాలా డేస్ అవుతుంది రాగి జావ చేయక, అందుకని చేశాను. ఇంకా రాగుల్ని కడుక్కొని మిక్సీ పట్టుకొని రెడీగా చేసుకున్నాను. కొన్ని వాటర్ అయితే గిన్నెలో వేడి చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి సాల్ట్ పింక్ లాగా అయిపోయింది కదా, కాకపోతే అది పింక్ సాల్ట్ కాదు. దాంట్లో తొందరలో అనుకోకుండా కారం కలిసిందనమాట. ఇంకా కొంచెం సైడ్ నుంచి కారం లేని సైడ్ నుంచి వేసాను అందులో. ఇంక ఇక్కడ ఒకసారి వేసాక కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. దీని క్లియర్ ప్రాసెస్ అయితే ఒక వీడియోలో చూపించాను, చూడండి. అంటే మార్కెట్లో దొరికే పౌడర్ కంటే కూడా ఇట్లా డైరెక్ట్ రాగులతో చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇంక ఇక్కడ టీ అయితే అయిపోయింది, తాగేసాను నేనైతే. టీవీ పెట్టుకొని ఇంకా కూర్చొని కొద్దిసేపు టీ అయితే తాగేసాను. ఇంక ఇక్కడ మధ్యలో అయితే కలుపుతూనే ఉండాలి. ఉండలు కట్టకుండా అయితే చూసుకోవాలి. ఉండలు కట్టితే మాత్రం ఇంకా పోతుంది, మొత్తం ఖరాబ్ అయిపోతుంది. మ్యాక్సిమం హెల్తీగా తినడానికి అయితే చూస్తాము. ఇంకా వీకెండ్స్లో మాత్రమే ఇంకా ఏదో ఒకటి వెరైటీ. ఇంక ఇక్కడ కిచిడి కోసం అయితే రైస్ ఫస్ట్ నేను కుక్కర్లో గిన్నె పెట్టి ఎట్లా బాయిల్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే అందులో పెట్టడానికి లేకుండే. నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేయాలి మంచిగా. ఇంక ఇందులోకి అయితే క్యారెట్ దొండకాయ వేసాను. యాక్చువల్గా ఏం చేయాలంటే ఆ బౌల్లో నేను పప్పు ప్లస్ కూరగాయలు ఒక బౌల్లో పెట్టి కింద రైస్ పెట్టాల్సి ఉండే. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కిచిడి, అందుకనే ఇంకా కన్ఫ్యూజ్ అయిపోయాను. నెక్స్ట్ టైం కింద రైస్ పెట్టి పైన ఇట్లా గిన్నెలో అది అంటే కూరగాయలు పెసరపప్పు వేసి బాయిల్ చేస్తాను. ఇంక ఇక్కడ ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయినాయి, పక్కకు పెట్టుకున్నాను. ఇంకా స్నాక్స్ అయితే పపాయ ఉంటే కట్ చేసి పెట్టాను. ఇంకా క్యాషెస్ కూడా సైడ్కి కొంచెం పెట్టాను. ఇంక ఇక్కడ అయితే ఉడికిపోయింది, మొత్తం కలిసిపోయింది. ఇంకొక విజిల్ ఉంచాలనుకుంటా, కాకపోతే మెత్తగానే అయిపోయింది కానీ కొంచెం వాటరీగా ఉన్నాయి. నెక్స్ట్ టైం ట్రై చేస్తాం మంచిగా. కొంచెం రైస్ ప్లెయిన్ రైస్ తీసేసాను కర్డ్ రైస్ కోసం అనేసి. మా పాప అంటే కారం అంతా తినదు, అందుకని కర్డ్ రైస్ అయితే పెడితే ఇంకా మంచిగా ఫుల్గా తింటుంది కదా అనేసి సైడ్కి అయితే కర్డ్ రైస్ రెడీ చేస్తున్నాను. ఒక ప్లేట్లో అయితే చల్లార్చుకుంటున్నాను, వేడిగా ఉంటుంది కదా. ఇంక ఇక్కడ దాంట్లోకి పోపు అయితే యాడ్ చేస్తున్నాను కిచిడీకి. అంటే ఇట్లానే ట్రై చేద్దాం అనుకుంటున్నాను నెక్స్ట్ టైం కూడా. అంటే ఏ వెజిటేబుల్ ఉన్నా కూడా కట్ చేసి ఇట్లా కుక్కర్లో పెట్టేసి వాళ్ళు అంటే తిన్న ఫీలింగ్ ఉంటుంది మనకి, వాళ్ళకు కూడా తిన్నామనే ఫీలింగ్ ఉండదు. కాకపోతే అందులో క్యారెట్ అయితే కంపల్సరీగా ఉండాలి, మంచిగా ఉంటుంది. దొండకాయ కూడా థిక్నెస్ పెరుగుతుంది అన్నమాట దొండకాయ వేస్తే. ఇంకా పెసరపప్పు బియ్యం కూడా థిక్గానే ఉంటుంది కదా. ఇంక ఇక్కడ పెరుగన్నం అయితే రెడీ చేస్తున్నాను. కొంచెం సాల్ట్ కూడా వేసి కలిపేశాను. అయితే అప్పటికే ఇంకా మా హస్బెండ్ పాపను లేపి బ్రష్ చేసి మంచిగా ఎక్సర్సైజ్ చేస్తారు అనమాట. ఇది రెడీ అయిపోయాక బాక్స్లో పెట్టేశాను. ఇంత అయితే తిన్నారు కదా, బాక్స్లో పెట్టేశాక మిగిలిందనమాట, కలిపింది. తీసుకెళ్ళి అందరం తల ముద్ద తినేసాము. అయితే మా హస్బెండ్ అయితే చాలా బాగుంది, సూపర్ అని అన్నాడు. నేను ఒక ముద్ద అంటే ఇంకా వాళ్ళిద్దరికి 2 ముద్దలు పెట్టేశాను. పాప కూడా తిన్నది. వేడిగా కదా, అసలు మస్తు టేస్ట్ ఉండే అసలు. ఇంకా మా హస్బెండ్ టిఫిన్ కూడా ఇదేనేమో అనుకున్నాడు. కాకపోతే ఇంకా వాళ్ళకైతే హెల్తీగా రాగి జావ ఇంకా బాయిల్డ్ ఎగ్ పెట్టాను, పపాయ కూడా కట్ చేసి పెట్టాను. ఈ పోపు కూడా ఇందులో యాడ్ చేశాను.
క్వాంటిటీ కూడా ఎక్కువైపోయింది. మాకు ఆఫ్టర్నూన్ కూడా మంచిగా సరిపోయింది అనమాట. నెక్స్ట్ టైం కొంచెమే ఉండాలి. దీంట్లోకి అయితే మొత్తం నెయ్యితోనే పెట్టాను పోపు. అందుకే ఇంకా పాల మీద మీగడను కూడా వేస్ట్ చేయకుండా నెయ్యికి అయితే పక్కకు తీసి పెడుతున్నాను. ఈ మధ్యన నెయ్యి కూడా చాలా కల్తీ అవుతుంది, అంత బాగుండట్లేదు అనేసి న్యూస్ వచ్చింది. ప్లీజ్ ఎవరైనా వీడియో చూస్తున్న వాళ్ళైతే బయట నెయ్యి అయితే అస్సలు కొనకండి, ఆర్గానిక్ అయితే వాడండి. నార్మల్గా డబ్బాలు నెయ్యి అయితే అదైతే తినకండి అస్సలు. ఆయిల్ కంటే కూడా నెయ్యే కల్తీ ఉంది ఇప్పుడు. ఇంకెక్కడ ఇది కూడా చల్లారింది, బాక్స్లో పెట్టేశాను. ఏం తింటుందో మరి చూడాలి. ఇప్పటి వరకు స్నాక్స్ బాక్స్ అయితే ఖాళీగానే వచ్చేసింది ఇంటికి, తిన్నది మంచిగానే. ఇంక ఇక్కడ బ్యాగ్లో అయితే పెట్టేసి ప్యాక్ చేశాను. ఇది వచ్చేసి మా హస్బెండ్ టిఫిన్ అనమాట. ఇంకా పాపనైతే స్కూల్లో డ్రాప్ చేయడానికి నేను కూడా వెళ్ళాను. అంటే ఫుడ్ ఇట్లా పంపాను, ఇంకా పడుకున్నప్పుడు టాయిలెట్ కూడా పోస్తుంది కదా, అది చెప్పడానికి అనేసి వెళ్ళాను. ఇంక ఇక్కడ వచ్చాక ఇట్లా బట్టలు ఉంటే మడత పెట్టేశాను. ఇంక ఇక్కడ ఐరన్కి ఇవ్వాల్సినవి కూడా కబోర్డ్లో పెట్టకుండా డైరెక్ట్ ఇట్లా కవర్లో పెట్టేశాను. అంటే గుర్తుంటుంది, ఇంకా కబోర్డ్లో పెట్టేసామనుకో అవి ఎక్కడో పడిపోతాయి, మేము ఐరన్ చేయించాలో తెలియదు. ఇక్కడికి వచ్చాకనే ఐరన్కి ఇస్తున్నాము. ఇంతకు ముందుకైతే నేనే ఐరన్ చేసేదాన్ని. కింద అపార్ట్మెంట్లో వాచ్మెన్ వాళ్ళే చేస్తారనమాట బొగ్గులతోటి. మా ఐరన్ బాక్స్ కూడా ఖరాబ్ అయిపోయింది, అందుకే కింద ఇస్తున్నాము. ఇంతకు ముందుకైతే ఇంకా చేసేదాన్ని, ఇంకా ఒకేసారి ఇట్లా ఆరినవి అట్లా పెట్టేసుకుంటారనమాట, నాకు ఈజీ అవుతుంది. ఇంకా నేను కూడా టిఫిన్ చేసేసి మూవీ పెట్టేసుకొని వర్క్ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఇంకా దొండకాయలు లాస్ట్ టైం తెచ్చినవి చాలా ఉన్నాయి, ఖరాబ్ అయిపోతున్నాయి అనేసి దొండకాయ టమాటా వేసి ఫ్రై కాకుండా గుజ్జులాగానే చేస్తున్నాను. ఏమైనా ఎక్కువ ఫ్రై కర్రీ చేస్తే మా హస్బెండ్ తిడతాడనమాట, అందుకని ఎప్పుడో ఒకసారి అయితే ఫ్రై చేస్తాను. ఇంకా నార్మల్గా అయితే టమాటోస్ వేసే చేస్తాను ఏదైనా కర్రీ. ఉల్లిపాయలు కూడా మగ్గినాక వెల్లుల్లి కూడా వేసుకొని అవి మగ్గాక ఇంకా దొండకాయలు అయితే వేసుకున్నాను. బాగుంటుందండి దొండకాయ టమాటా కూడా బాగానే ఉంటుంది. ఇంక ఇక్కడ అయితే అంటూ తోమేసుకుంటున్నాను ఫటాఫట్. అబ్బో చూస్తాం కానీ ఇంట్లో ఎంత పని ఉంటుందండి అసలు, అమ్మో ఇంత పని చేస్తుంది అనిపిస్తుంది. చేస్తూ ఉంటాయి, ఎక్కడెక్కడి నుంచో వస్తుంటాయి పనులన్నీ. ఇంకా హస్బెండ్ ఆఫ్టర్నూన్ లంచ్కి వస్తాడు కాబట్టి ఇంకా ఆ ప్రిపరేషన్ కూడా ఉంటుంది అనమాట. మార్నింగ్ అయితే కిచిడి కొంచెం ఉంది, అదొక గ్లాస్ అయితే అవుతుంది, ఇంకొక గ్లాస్ రైస్ పెట్టుకుంటే అయిపోతుంది, సరిపోతుంది. నాకైతే రైస్ ఎన్నిసార్లు తిన్నా కూడా తినాలనిపిస్తుంది. ఇంకా ఊకే రైస్ తినొద్దు అనేసి ఇంకా బలవంతంగా అయితే రొట్టెలు తింటాను. రొట్టెలు కూడా ప్లెయిన్గా ఉంటే ఏం మంచిగా టేస్ట్ ఉండట్లేదు, దాంట్లో ఏదో ఒకటి కలుపుకుంటే మంచిగా టేస్ట్ వస్తుంది. ఒకసారి తోటకూర కలుపుతాను, ఒకసారి బచ్చల కూర, ఇంకా కొన్నిసార్లు బొబ్బర్లు ఉడకబెడితే అది కూడా కలుపుతాను. ఉల్లిగడ్డలు కూడా అన్నీ కలుపుకొని మంచిగా రోటీస్ చేసుకుంటే మస్తు టేస్ట్ వస్తాయి. చపాతీలు అయితే ప్లెయిన్గానే మంచిగానే ఉంటాయి, దాంట్లో అయితే ఏం కలపను. కానీ ఇది జొన్న రొట్టెలే ఈ మధ్యన అయితే అన్నిట్లో కలుపుతున్నాను. మీరు కూడా హెల్తీగా తినడానికి ట్రై చేయండి. మనకి ఎవరికైనా మెయిన్ ఆరోగ్యం ఇంపార్టెంట్ కదా, అందులోటి మనకు శక్తి ఉన్నప్పుడు అన్నీ అంటే ఆరోగ్యకరమైనవి చేసుకొని తింటే ఏం కాదు. అంటే ఎనర్జీ లేనప్పుడు అయితే ఎలాగో ఇంకా బయట ఫుడ్ ఏదో ఒకటి తింటాం కాబట్టి, చైతన్యమైనప్పుడు అయితే మంచిగా హెల్తీగా తీసుకొని తినడానికి ట్రై చేయాలి. ఇంకొకటి డైలీ ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ తినండి. జస్ట్ ఏం లేదు, జస్ట్ లైట్గా రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకొని పెట్టుకొని డైలీ ఒక స్పూన్ తింటే హార్ట్కి చాలా చాలా మంచిదండి. ఇంకెక్కడ దొండకాయలు అయితే కారం వేసుకొని ఉప్పు వేసుకున్నాను. దొండకాయ టమాటా కూడా చాలా టేస్ట్ ఉంటుంది. టమాటాలు వేసుకున్నాక కొంచెం మగ్గాక మళ్ళీ కొంచెం వాటర్ వేసుకోవాలి, లైట్గా వాటర్ వేసుకొని మూత పెట్టుకుంటే మగ్గిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంక ఇక్కడ అంట్లు అయితే అయిపోయినాయి, తీసుకెళ్ళి వాష్ ఏరియాలో పెడుతున్నాను. బయట అయితే మంచిగా ఆరిపోతాయి కదా అంట్లు, ఇంకా అక్కడంతా ఒకసారి నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే మధ్యలో వచ్చి నేను సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ చెప్తా అని అంటుంది. ఇంకెక్కడ దొండకాయ కర్రీ అయితే అయిపోయింది, ఊడ్చుకొని ఇంకా అది కూడా తోమేసుకున్నాను. ఇంకెక్కడైతే బట్టల సెక్షన్కి వచ్చిన ఫ్లోర్ అంతా గలీజ్గా ఉంటే ఒకసారి అయితే బ్రష్తో క్లీన్ చేసుకుంటున్నాను. డస్ట్ అయితే ఎక్కువ ఏముండదు కానీ ఇంకా వాషింగ్ మిషన్ వాటర్ అయితే ఇట్లా పోతుంటాయి కదా, అందుకే గలీజ్గా ఉంటుంది. ఇంకెక్కడ ఈ శారీ అయితే మొన్న కట్టుకొని పూజ చేసుకున్నాను, అది జస్ట్ వాటర్లో ఇట్లా నలిపేద్దాం అనేసి పెట్టుకున్నాను. ఇంకా ఫ్రాక్ కూడా కొత్తదే ఒకసారి వేసుకుంది, అందుకనే హ్యాండ్ వాష్ చేద్దాం అనేసి అన్నీ అందులో వేస్తున్నాను. నాకైతే వన్ టైం వేసుకున్నా కూడా బట్టలు కొద్దిసేపు ఇట్లా పోయి అట్లా రాగానే కూడా నాకు అది ఉతకంది మళ్ళీ వేసుకోబుద్ది కాదనమాట. జస్ట్ వాటర్లో అయినా తీయాలనిపిస్తుంది కానీ నాకైతే ఇంకా మళ్ళీ సెకండ్ టైం యూజ్ చేయబుద్ది కాదు, నాకు అట్లా నచ్చదనమాట. ఇంక ఇక్కడ టైం అయితే అయిపోతుంది అనేసి తొందర వాష్ చేసుకుంటున్నాను. వైట్వి అయితే ఇంకా మంచిగా ఉతుక్కుంటేనే మంచిగా నీట్గా అనిపిస్తుంది. మురికైతే మంచిగా పోతుందండి, నాకైతే ఫుల్ నచ్చింది. ఇంక ఇక్కడ డోర్ మ్యాట్స్ కూడా ఉతికేసుకుంటున్నాను.
ఫుల్ డే కదా, మా పాప ఎలా ఉంటుందో ఏమో అనుకుంటా ఆలోచిస్తూ ఉన్నా అనమాట. నిన్న మొన్న అయితే నేను వెళ్ళి తీసుకొచ్చేది ఈ టైంకి, ఇంకా మా మమ్మీ రాలేదేందా అనేసి అనుకుంటుందేమో అనిపిస్తుంది. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే మా హస్బెండ్ వచ్చి లంచ్ చేశాక ఇద్దరం కలిసి వెళ్ళి తీసుకొచ్చాము. ఇంటికి వచ్చాక చెప్తుంది ఎవరో కొరికారనేసి. స్కూల్లోనే చెప్పుంటే నేను అడుగుతుండే టీచర్ని. ఇంక ఇంటికి వచ్చాక గుర్తొచ్చినట్టుంది, చెయ్యి చూపిస్తుంది, బాగానే కొరికారు. పాపం అనిపించింది. మా పాప అయితే చిన్నపిల్లలని ఎవరినైనా కూడా కొరకడం కానీ గిచ్చడం కానీ ఏం చెయ్యదనమాట. ఇంకా నేను స్కూల్కి అయితే ఫోన్ చేసి కనుక్కున్నాను. ఆమె క్లాస్ టీచర్ లేదనుకుంటాను, అడిగి చెప్తా అన్నది. నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళాక అడగాలి. అసలు సీరియస్గా ఏం తీసుకోలేదు, కానీ ఇంకా కొంచెం అయితే లోపలికి దిగుతుండే అసలు పళ్ళు. 1 వీకే అవుతుంది స్కూల్కి వెళ్ళడం. ఇలా జరిగితే నాకు ఎలానో అనిపిస్తుంది. అసలు కొరికినప్పుడు ఎంత బాధపడ్డదో అనిపించింది నాకు. ఇక్కడైతే శారీ జాడించుకుంటున్నాను. ఆ చీరకున్న రంగు అంతా పోతుంది. అసలు దీన్ని డ్రెస్ లాగా కుట్టుకుందాం అనుకున్నాను, మళ్ళీ ఎందుకో రెడ్ శారీ కదా, ఎప్పుడన్నా ఫ్రైడే యూజ్ అవుతుందిలే అనిపించింది. చూస్తా, ఎప్పుడన్నా కుట్టుకోవాలనిపిస్తే కుట్టుకుంటాను. మామ్ అండ్ డాటర్ డ్రెస్సెస్ అయితే అందులో. ఇంక ఇక్కడ 1 by 1 అయితే జాడించేసుకుంటున్నాను. నార్మల్ బట్టలు ఉతికినాక మిగిలిన వాటర్లలో ఇట్లా డోర్ మ్యాట్స్ అయితే క్లీన్ చేసుకుంటాను. లాస్ట్గా అయితే ఇంకా మంచి వాటర్ పట్టి అప్పుడు జాడించేసుకుంటాను. ఇట్లా క్లీన్ చేస్తుంటేనే మధ్యలో ఎవరో కాలింగ్ బెల్, ఇంకా నేనేం బట్టలు వాష్ చేస్తుంటే ఎవరో కాలింగ్ బెల్ కొట్టారు. ఎవరా అని చూస్తే ఇట్లా పోలియో డ్రాప్స్ ఉంటాయి కదా, వాళ్ళు వేయడానికి ఇట్లా నర్స్ లాగానో ఎవరో వచ్చారనమాట, 2 స్టూడెంట్స్ అమ్మాయిలు. మేమైతే ముందు రోజే సండే వేయించాము మా పాపకి. ఇంకా డీటెయిల్స్ అయితే తీసుకున్నారు వేయించాము అని. టీవీ అయితే ఎప్పుడు మోగుతూనే ఉండాలి, నాకు భయం అవుతుంది ఇంట్లో ఒక్కదానికి, కాపీరైట్ పడుతుంది అనేసి ఇట్లా వాటర్ సౌండ్ అయినప్పుడు పెడుతున్నాను వీడియో. ఇంకా 1 టైం వేసుకున్న అయితే ఇట్లా జాడిచ్చేసుకుంటాను నార్మల్గా అయితే. మళ్ళీ సెకండ్ టైం కూడా వచ్చారు వాళ్ళు అమ్మాయిలు, వెళ్ళి మాట్లాడేసి వచ్చాను. ఇంక ఇక్కడ కిచెన్లో వాడేవి అయితే వాష్ చేసుకుంటున్నాను. దాంట్లో మురికి బాగా వెళ్తుంది. ఇంకా వంటకు లేట్ అవుతుంది అనేసి తొందరగా క్లీన్ చేసుకుంటున్నాను. వంట అంటే ఏం లేదు, ఇంకొక రైస్ అయితే కడిగి పెట్టాలి. కర్రీ అయితే దొండకాయ అయింది కదా. ఇంక ఇక్కడ అన్న అయితే వాటర్ పోయేలాగా పిండేసుకుంటున్నాను. డోర్ మ్యాట్స్ కూడా క్లీన్ చేసుకుంటే అయిపోతుంది. ఇక దీంట్లో అయితే ఎక్కడ లేని మట్టి అయితే వస్తుందండి. ఇంక ఇక్కడ బ్యాగ్లో అయితే బొద్దింక ఉంది, అందుకే క్లీన్ చేస్తున్నాను. లంచ్ బాక్స్ కోసం బ్యాగ్ అయితే యూజ్ అవుతుంది అనేసి క్లీన్ చేస్తున్నాను. అప్పట్లో ఎప్పుడో మా హస్బెండ్ మధ్యాహ్నం లంచ్ తీసుకెళ్తా అనేసి బుక్ చేసుకుండు, కానీ ఒక్కసారి కూడా తీసుకెళ్ళలేదు ఇప్పటిదాకా. ఎప్పుడైనా కూడా ఆఫీస్కి దగ్గరలోనే తీసుకుంటాం ఇల్లు. ఇంక ఇక్కడ కింద ఫ్లోర్ కూడా క్లీన్ చేసుకుంటున్నాను. ఇల్లు కూడా కొంచెం మరకలుగా ఉంటే మాప్ పెట్టుకుందాం అనేసి నార్మల్గా పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ డే మంచిగా దీపం పెట్టుకుందాం అనేసి ఇప్పుడైతే మామూలుగా అయితే తుడుస్తున్నాను. ఇంక ఇదంతా అయిపోయాక స్నానం చేస్తాను. డైలీ అయితే అంటే ఇంకా స్నానం చేయగానే వెంటనే దేవునికి అయితే దండం పెట్టుకుంటాను. డైలీ దీపం ఏం పెట్టాను, కానీ ఇంకా దండం అయితే పెట్టేసుకుంటాను. ఇంక ఇక్కడ అయితే అన్నం అయితే రెడీ అవుతుంది. మార్నింగ్ పాప కోసం చేసిన కిచిడి అయితే ఉంది. ఇంకా కర్రీ దొండకాయ. ఇక్కడైతే రాగిజావ మార్నింగ్ చేసింది ఉంది, పాప ఈవినింగ్ వచ్చినాక తింటుంది అనమాట. ఇంకా పచ్చడి పెరుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.